వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. హోరెత్తే వర్షం కురుస్తోంది. ఇలాంటి సమయంలో రైల్వే స్టేషన్ బయట వేడివేడి పకోడీలు, మరుగుతున్న టీ నుంచి వస్తున్న కమ్మని వాసన అందర్నీ తన వైపు ఆకట్టుకుంటోంది. రేణు, పిచ్చుక మరియు ఆమె అత్తగారి పకోడీల బండి కస్టమర్లతో నిండిపోయింది. ఇదిగోండి మీ కరకరలాడే ఉల్లిపాయ పకోడీలు, అల్లం టీ. ఈ వర్షంలో తింటే మనసంతా హాయిగా ఉంటుంది. వావమ్మా, మీ చేతి పకోడీలకి తిరిగేలేదు. ఈ గజగజలాడే చలిలో, వర్షంలో చాలా మజా వచ్చింది. అక్కడే దగ్గర్లో బాలుకాకి మరియు అతని భార్య గౌరీకాకి బండి కూడా ఉంది. కానీ బారి బండి దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. రేణు బండి దగ్గర గుంపును చూసి వారిద్దరి కడుపు మండిపోయింది. చూస్తున్నావా గౌరీ, ఈ రేణు ఆమె అత్తగారు కలిసి మన వ్యాపారాన్ని దెబ్బతీశారు. కస్టమర్లందరూ వాళ్ళ దగ్గరికే పడి చస్తున్నారు. నాకైతే వీళ్ల ఎదుగుదల చూస్తుంటే రక్తం మరుగుతోందేమండి. ఏం చేసైనా వీళ్ళీ వ్యాపారాన్ని మూయించాల్సిందే, లేకపోతే మనం ఆకలితో చచ్చిపోతాం. సాయంత్రం పడగానే రేణు మరియు ఆమె అత్తగారు సంపాదించిన డబ్బును సర్దుకుని తమ అద్దె ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో రేణు భర్త రాజు, చెల్లెలు రాణి మరియు చిన్న కొడుకు చింటూ వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇల్లు చిన్నది, కష్టాలు పెద్దవి, కానీ కుటుంబంలో ఎంతో ప్రేమ ఉంది. అమ్మా, రాణి పెళ్లికి అబ్బాయి చాలా మంచివాడే, కానీ వాళ్ళు అడుగుతున్న కట్న కానుకలకి అంత డబ్బు మనం ఎక్కడి నుండి తెస్తాం? దానికి తోడు ఇంటి యజమాని ప్రతి నెల అద్దె కోసం వచ్చి నెత్తిమీద కూర్చుంటున్నాడు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? దేవుడు దయతలిస్తే మన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మనం రాత్రింబవళ్ళు కష్టపడదాం, కానీ మన రాణి పెళ్లి మాత్రం చాలా వైభవంగా చేద్దాం. వదినా, మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోరు. మీరు ఈ పరిస్థితిలో ఉండి కూడా రోజంతా బండి దగ్గర నిలబడే ఉంటారు. నాకు నా పెళ్లి కంటే మీ గురించే ఎక్కువ ఆందోళనగా ఉంది. రాణి చెప్పేది నిజమే. రేణు, నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావు. ఇకపై ఎక్కువ కష్టపడకూడదు. రేపటి నుండి నువ్వు ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. అయ్యో లేదమ్మా, ఓపిక ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మన రాబోయే బిడ్డ కోసం, రాణి పెళ్లి కోసం మనం కష్టపడాల్సిందే. మరుసటి రోజు మళ్లీ భారీ వర్షం మొదలైంది. రేణు మరియు ఆమె అత్తగారు స్టేషన్ బయట బండి వేసుకుని నిలబడి ఉన్నారు. రేణు పరిస్థితిని చూసి ఆమె అత్తగారికి ఆందోళన మొదలైంది. రేణు, వర్షం చాలా ఎక్కువైంది. ఇక సామాను సర్దుకుని ఇంటికి వెళ్దాం. ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. అయ్యో లేదమ్మా, ఓపిక ఉన్నంత వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మన రాబోయే బిడ్డ కోసం, రాణి పెళ్లి కోసం మనం కష్టపడాల్సిందే. రైలు కూత శబ్దం వినబడుతోంది. చూడండి అమ్మా, రైలు వచ్చింది. ప్రయాణికులు దూరంగా రావాల్సిన అవసరం లేకుండా నేను త్వరగా కేటిల్లో టీ, బుట్టలో పకోడీలు నింపుకుని ప్లాట్ఫారం దగ్గరకు వెళ్తాను. రేణు టీ, పకోడీలు తీసుకుని స్టేషన్ లోపలికి వెళ్ళింది. ఈ అమ్మాయి కూడానా? తన ప్రాణాల పట్లే పట్టింపు లేదు. ఇంత ఆలస్యమైంది, ఇప్పటికీ రాలేదు. నేను వెళ్ళి చూడాలి. చాలా సమయం అయింది, కానీ ఆమె తిరిగి రాలేదు. ఆమె అత్తగారు బయట నిలబడి కంగారు పడటం మొదలుపెట్టింది. రేణు అత్తగారు స్టేషన్ లోపలికి వెళ్ళగానే బయట బాలు మరియు గౌరీ ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తూ కాపు కాచారు. గౌరీ, త్వరగా కానివ్వు. ముసలావిడి కూడా లోపలికి వెళ్ళింది. రేణు కూడా అక్కడ లేదు. ఇదే అవకాశం, వీళ్ళ కథ ముగించు. ఇదిగో, ఈ చేదు మరియు కడుపు పాడు చేసే మందును వాళ్ల పకోడీల పిండిలో కలిపేస్తాను. అడుగుల చప్పుడు కాకుండా రేణు బండి దగ్గరకు వెళ్లి ఒక పొట్లాన్ని తీస్తుంది. ఇప్పుడు వస్తుంది మజా. గౌరీ మందు కలిపి నిశ్శబ్దంగా తన బండి దగ్గరకు తిరిగి వచ్చింది. కొద్దిసేపట్లోనే రేణు మరియు ఆమె అత్తగారు కూడా తిరిగి వచ్చారు. రైలు దిగిన చాలా మంది కస్టమర్లు రేణు బండి దగ్గరకు చేరి వేడి వేడి పకోడీలు తినడం మొదలుపెట్టారు. కానీ 5 నిమిషాలు కూడా గడవక ముందే అకస్మాత్తుగా నా కడుపులో అకస్మాత్తుగా చాలా తీవ్రమైన నొప్పి వస్తుంది. ఎలాంటి పకోడీలు తినిపించారా బాబోయ్? అరే, నా కడుపు కూడా పగిలిపోతోంది. ఈ దుకాణం తిండిలో ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. కాపాడండి. అయ్యో అయ్యా, అలా అనకండి. మేము రోజూ శుభ్రమైన నూనె, తాజా సరుకుల్నే ఉపయోగిస్తాము. మా వల్ల ఇలా జరగదు. అరే స్నేహితులారా, నేను ఎప్పటినుంచో చెప్తున్నాను, వీళ్ళు కుళ్ళిపోయిన నూనె, కల్తీ పిండి ఉపయోగిస్తున్నారని. డబ్బు ఆశ కోసం పక్షుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అవును, చూడండి, ఈరోజు వీళ్ల దొంగతనం దొరికిపోయింది. కొట్టండి వాళ్ళ బండిని, పగలగొట్టండి వాళ్ళ సామాన్లను. కోపంతో ఊగిపోతున్న పక్షులు ఏమీ ఆలోచించకుండా
రేణు బండి మొత్తాన్ని పగలగొట్టేశారు. సామానంతా బురదలో పారేశారు మరియు గల్లా పెట్టెలో ఉన్న డబ్బులన్నీ గుంజుకుని వెళ్లిపోయారు. రేణు మరియు ఆమె అత్తగారు ఏడుస్తూ ఖాళీ చేతులతో ఇంటికి చేరుకున్నారు. ఇంకా రేణు మరియు ఆమె కుటుంబం ఈ దిగ్భ్రాంతి నుండి కోలుకోకముందే యజమాని కోపంతో వచ్చాడు. రాజు, నీ భార్య తల్లి కలిసి స్టేషన్లో ప్రజలకి విషపూరితమైన ఆహారం పెట్టారని నాకు సమాచారం వచ్చింది. యజమాని గారు, మా దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు. బయట ఇంత భారీ వర్షం పడుతోంది. నా భార్య ఈ పరిస్థితిలో ఉంది. మేం ఎక్కడికి వెళ్తాం? మాకు కొన్ని రోజులు గడువు ఇవ్వండి. పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నేను నా పేరు పాడు చేసుకోలేను. వెంటనే నా ఇల్లు ఖాళీ చేయండి. ఇల్లు లేక రేణు కుటుంబం వర్షంలో తడుస్తూ తిరగడం మొదలుపెట్టింది. నడుస్తూ నడుస్తూ వారు రైల్వే యార్డ్లోని ఒక విజనమైన మూలకు చేరుకున్నారు. అక్కడ ఏళ్ల తరబడి భారతీయ రైల్వేకి చెందిన కొన్ని పాతబడిన పనికిరాని డబ్బాలు నిలబడి ఉన్నాయి. మన అదృష్టమే బాగోలేదు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, సంపాదించటానికి ఆధారమూ లేదు. మనం ఆకలితో చచ్చిపోతాం. లేదండి, చేతులు కాళ్ళు బాగున్నంత వరకు మనం ఓటమి ఒప్పుకోము. మన అదృష్టం ఏమీ బాగోలేకపోలేదు. ఇది దేవుడి ఏదో కొత్త సంకేతం. మనం ఇక్కడే మళ్ళీ పకోడీలు చేయడం ప్రారంభిద్దాం. కానీ అమ్మా, ఇక్కడ అడవిలో మన దగ్గరికి ఎవరొస్తారు? అందరూ మనల్ని కల్తీ చేసేవాళ్ళమనుకుని మా బండినే పగలగొట్టేశారు కదా. అమ్మా, అది స్టేషన్. అక్కడ బాలు కుట్ర చేశాడు. ఈ ప్రదేశం స్టేషన్కి చాలా దూరంగా ఉంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. రాజుగారు, మీ దగ్గర మిగిలిన కాస్త డబ్బులతో మార్కెట్ నుండి కొద్దిగా సరుకులు తీసుకురండి. మనం ఇక్కడే ప్రారంభిద్దాం. రాజు మార్కెట్కు వెళ్లి కొన్ని అవసరమైన వస్తువులను తీసుకువచ్చాడు. రేణు మరియు ఆమె అత్తగారు రైలు డబ్బా తలుపు దగ్గరే పొయ్యి వెలిగించి పకోడీలు వేయడం మొదలుపెట్టారు. అప్పుడే అక్కడి నుండి ఒక పావురం, దాని భార్య వెళ్తున్నారు. వాసన చూసి వారు ఆగారు. అరే వావ్, ఈ విజనమైన ప్రదేశంలో ఇంత మంచి సువాసన! 2 ప్లేట్ల పకోడీలు, 2 కప్పుల టీ ఇవ్వండి. రాజువారికి టీ పకోడీలు ఇచ్చాడు. పావురం దాని భార్య రైలు డబ్బా లోపల ఉన్న సీట్లలో కూర్చుని హాయిగా తినడం మొదలుపెట్టారు. వావ్, ఇలాంటి హోటల్ నగరం మొత్తంలోనే లేదు. రైలు డబ్బాలో కూర్చుని టీ తాగే మజానే వేరు. పైసా వసూలైపోయింది. కిటికీలోంచి బయటి దృశ్యాన్ని చూస్తూ వారు ఎంతో ఆనందించారు. పావురం చెప్పిన ఈ మాట రేణు మనసులో నేరుగా నాటుకుపోయింది. ఆమె ముఖంలో ఒక మెరుపు వచ్చింది. వినండి, నాకొక గొప్ప ఆలోచన వచ్చింది. మనం ఈ పడి ఉన్న పాత రైలు డబ్బాని ఒక అందమైన హోటల్గా ఎందుకు మార్చకూడదు? పక్షులు ఇక్కడికి కేవలం తినడానికే కాదు, ఈ వింతైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి కూడా వస్తారు. నువ్వు చెప్పేది నిజమే రేణు. పద, పని మొదలు పెడదాం. రాజు వెంటనే డబ్బా లోపల మొలిచిన పొదలను, గడ్డిని నరికేశాడు. రేణు, రాణి మరియు అత్తగారు కలిసి డబ్బా మొత్తాన్ని నీళ్లతో కడిగి మెరిపించారు. రంగురంగుల అడవి పూలతో డబ్బాను అలంకరించారు. రేణు దీనికి రైలు వింత హోటల్ అని పేరు పెట్టింది. ఈ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. పక్షులు ఈ వింత హోటల్ను చూడటానికి, అక్కడ కూర్చుని రేణు చేతి వంట రుచి చూడటానికి దూర దూరాల నుండి రావడం మొదలుపెట్టారు. రేణు యొక్క ఈ వింత హోటల్ వారికి పకోడీల బండి మీద ఎప్పుడూ ఊహించనింత సంపాదన తెచ్చిపెట్టింది. వారి రోజులన్నీ మారిపోయాయి. కాలం గడిచింది. తమ కష్టం మరియు తెలివితేటల వల్ల రాజు, రేణు నగరంలో ఒక కొత్త అందమైన ఇల్లు కొనుక్కున్నారు. రాణి పెళ్లి కూడా చాలా వైభవంగా ఒక మంచి కుటుంబంలో కుదిరింది. కొద్ది రోజుల తర్వాత రేణు ఒక అందమైన చిన్న పాపకి జన్మనిచ్చింది. చూడు రాజు, మన ఇంటికి లక్ష్మి వచ్చింది. ఈ చిన్నారి మరియు రేణు పడ్డ కష్టం మన జీవితాన్ని సంతోషాలతో నింపేశాయి. నిజం చెప్పారమ్మా. ఆ రోజు గనక రేణు ధైర్యం చూపించకపోయినా, కష్టాన్ని అవకాశంగా మార్చకపోయినా, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. కష్టాలు మనల్ని పరీక్షించడానికే వస్తాయి. ధైర్యం గనక ఉంటే ఒక పాడుబడిన రైలు కూడా విజయానికి దారి తీయగలదు. ఇప్పుడు రేణు కుటుంబం మొత్తం తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా, గౌరవంతో గడుపుతోంది. మరియు వారి రైలు హోటల్ ఈ రోజుకి నగరం మొత్తానికి గర్వకారణంగా నిలిచింది. ఒక దట్టమైన అందమైన అడవిలో ఒక చాలా పెద్ద అద్భుతమైన ఇల్లు ఉండేది. ఈ ఇల్లు రాజు కుటుంబానిది. వారు అడవిలోనే అత్యంత ధనిక పక్షులలో ఒకడిగా పేరుగాంచారు. రాజు కుటుంబంలో అతని తండ్రి, అతని తల్లి, అతని తమ్ముడు రాజా నివసించేవారు. రాజు ఒక పేద కాని చాలా మంచి మనస్సు, అందం ఉన్న పిచ్చుకైన రేణుని పెళ్లి చేసుకున్నాడు. రాజు తన భార్య రేణుని ఎంతగానో ప్రేమించేవాడు.
కానీ రాజు తల్లికి రేణు అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే ఆమె పేద ఇంటి నుండి వచ్చింది. అరే ఓ రేణు, నెత్తిమీదికి పొద్దెక్కింది కాని నీ పని ఇంకా పూర్తి కాలేదు. నీ పేద తల్లిదండ్రులు నీకేం నేర్పి పంపారో ఏంటో. సరిగ్గా గింజలు ఏరుకోవడము రాదు, గూడు శుభ్రం చేయడము రాదు. అత్తగారు, నేను పనంతా చేశాను. ఇక్కడ కొన్ని ఎండిన ఆకులు తీసేయడం మాత్రమే మిగిలింది. మీరు చెబితే మీకోసం తాజా తీయటి పండ్లు తీసుకురానా? ఉండనివ్వు, నాకు నీ చేతి పండ్లు తినాలని లేదు. వెళ్ళి నది నుండి నీళ్లు తీసుకురా. ఆ తర్వాత రాజాకి పరుపు సరిచేయి. ఒకటేమో పేద ఇంటి కోడలు, దానికి తోడు పని దొంగ. నువ్వు ఎల్లప్పుడూ ఈ నిస్సహాయ పిల్లని ఎందుకు దెప్పిపొడుస్తుంటావు? అది ఉదయం నుంచి ఏమీ తినకుండా తాగకుండా ఇంటి పనంతా చేస్తోంది. దాన్ని కాసేపు విశ్రాంతి తీసుకోనివ్వు. మీరు మధ్యలో మాట్లాడకండి. నేను దీనికి ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే ఇది ఇంటి మహారాణి అయిపోతుంది. దీనికి దీని అసలు స్థానమేంటో తెలియాలి. రేణు ఏమీ మాట్లాడకుండా తలదించుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. ఆమె తన కన్నీళ్లను ఎవరికీ కనిపించకుండా దాచుకుంటూ మౌనంగా అంతా భరిస్తూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత రాజు తమ్ముడైన రాజాకి ఒక చాలా ధనిక కుటుంబానికి చెందిన పిచ్చుక రాణితో పెళ్లి జరుగుతుంది. రాణి తనతో పాటు బోలెడంత కట్నం, అహంకారం తీసుకువస్తుంది. రాణి రాగానే రాజు తల్లి సంతోషానికి హద్దులు లేకుండా పోతాయి. హాహా, నా రాణి కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవి. నువ్వు రావడం వల్ల మన గూడు బంగారమైపోయింది. నువ్వు ఏ పనీ చెయ్యాల్సిన అవసరం లేదు నా తల్లి. నీ రెక్కలు చాలా సున్నితమైనవి. అత్తగారు, మా పుట్టింట్లో అయితే బోలెడంతమంది పనివాళ్లుండేవారు. నాకు సొంతంగా లేచి నీళ్ళు తాగే అలవాటు కూడా లేదు. ఈ ఇల్లు ఊడ్వడం, తుడవడం, వంట చేయటం లాంటి పనులన్నీ రేణు వదిన చేసేస్తుంది. అసలావిడ ఏనాటికైనా దేనికి పనికొస్తుంది? నువ్వు ముమ్మాటికి నిజం చెప్పావు రేణు. ఈరోజు నుండి రాణి వాటా పని కూడా నువ్వే చెయ్యాలి. రాణికి ఎటువంటి కష్టమూ కలగకూడదు. అలాగే అత్తగారు, మీరు దిగులు పడకండి. నేను అంతా చేసేస్తాను. ఇప్పుడు ఇంటి పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అత్తగారు, రాణి ఇద్దరూ కలిసి రోజంతా కబుర్లు చెప్పుకుంటూ తియ్యటి గింజలు తింటూ రేణుకి ఆర్డర్లు వేస్తుండేవారు. పాపం రేణు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తూనే ఉండేది. ఒకరోజు రేణు నది ఒడ్డుకు నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. ఆమె చాలా అలసిపోయి దిగులుగా ఒక కొమ్మపై కూర్చుంది. అంతలోనే ఆమె పాత స్నేహితులైన బాలూకాకి, గౌరీకాకి అక్కడికి వచ్చారు. అరే రేణు, నువ్విక్కడ ఒక్కదానివే ఏం చేస్తున్నావు? పైగా నీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఎందుకు కనిపిస్తోంది? నువ్వు చాలా బలహీనంగా, అనారోగ్యంతో ఉన్నట్టు కనిపిస్తున్నావు. అవును రేణు, నీ రెక్కల మెరుపు కూడా మాయమైపోయింది. నీ అత్తగారింటి వాళ్ళు నీకు సరిగ్గా తిండి, నీళ్లు ఇవ్వటం లేదా? మాకంతా నిజం చెప్పు, మేం నీ స్నేహితులం. లేదు స్నేహితులారా, అలాంటిదేమీ లేదు. ఇంట్లో పని కాస్త ఎక్కువగా ఉందంతే. రాజాకి కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే బాధ్యత పెరిగింది. నువ్వు మాతో అబద్ధం చెప్పకు. నీ అత్తగారు, ఆ కొత్త ధనిక కోడలు రాణి నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో మా అందరికీ తెలుసు. నువ్వు నీ హక్కుల కోసం గొంతు విప్పాలి. ఇదిగో, ముందు ఈ తియ్యటి నేరేడు పండు తిను. నువ్వు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నీ జాగ్రత్త నువ్వు తీసుకో అక్కా. నీ ఆరోగ్యమే అత్యంత ముఖ్యం. రేణు పండ్లు తినడానికి ముందుకు వెళ్తుంది. కాని అంతలోనే ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుని కళ్ళు తిరిగి నేలపై పడిపోతుంది. బాలు, గౌరీ భయపడి వెంటనే ఎగిరి వెళ్లి రాజుని పిలుచుకుని వస్తారు. రాజు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి రేణుని నేరుగా డాక్టర్ బుల్బుల్ ఆస్పత్రికి తీసుకెళ్తాడు. డాక్టర్ బుల్బుల్ రేణుని పరీక్ష చేస్తారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు రాజు. నీకో చాలా పెద్ద శుభవార్త. రేణు తల్లి కాబోతోంది. కాని ఈమె శరీరంలో చాలా బలహీనత ఉంది. ఈమెకు సంపూర్ణ విశ్రాంతి, మంచి ఆహారం కావాలి. ఒకవేళ ఈమె మళ్లీ బరువైన పని చేస్తే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. నేను నా రేణుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రాజు చాలా సంతోషిస్తాడు. అతడు రేణు దగ్గరకు వెళ్తాడు. రేణు, నువ్వు నాకు ప్రపంచంలోనే అతి పెద్ద సంతోషాన్ని ఇచ్చావు. కానీ నువ్వు ఇంత బలహీనంగా ఎలా అయిపోయావు? నాకు నిజం చెప్పు. ఇంట్లో ఏం జరుగుతోంది? నువ్వు నాతో ఏదో దాస్తున్నావు. రాజు, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. కానీ అత్తగారు, రాణి నా చేత రాత్రింబౌళ్ళు పని చేయిస్తున్నారు. నాకు సరిగ్గా తిండి కూడా దొరకడం లేదు. ఎప్పుడూ పేదరికం గురించి దెప్పిపొడుపులు వినాల్సి వస్తుంది.
కొన్నిసార్లు అత్తగారు కావాలనే నాకు ఎక్కువ పని ఇస్తారు. ఇదంతా వింటుంటే నాకు చాలా కోపం వస్తోంది. నా కుటుంబం నీతో ఇంత చెడుగా ప్రవర్తించారా? నాకు అస్సలు తెలియలేదు. నువ్వు ఇక ఆ ఇంటికి వెళ్ళవు. నేను నిన్ను ఇప్పుడే నీ పుట్టింట్లో వదిలిపెట్టి వస్తాను. నువ్వు అక్కడ విశ్రాంతి తీసుకో. రాజు రేణుని ఆమె తల్లిదండ్రుల గూటిలో దింపి వస్తాడు. తర్వాత అతడు ఒక్కడే తన ఇంటికి తిరిగి వస్తాడు. ఇల్లు చేరగానే అతడి తల్లి అతడిని ప్రశ్నలు అడగటం మొదలుపెడుతుంది. నాయనా రాజు, రేణు ఎక్కడుంది? ఉదయం నుండి ఇంట్లో ఇంత పని పడి ఉంది. గిన్నెల్లో గింజలు లేవు. నేలపై ఆకులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అమ్మా, రేణు ఇక ఇక్కడ పనిచేయటానికి రాదు. ఆమె తల్లి కాబోతోంది. డాక్టర్ ఆమెకు సంపూర్ణ విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అందుకే నేను ఆమెను తన పుట్టింట్లో వదిలిపెట్టాను. ఇంటి పనంతా నువ్వు, నీ ముద్దుల రాణి కోడలు కలిసి చేసుకోవాలి. ఏంటి? రేణు పుట్టింటికి వెళ్ళిపోయిందా? ఈ పనంతా ఇప్పుడు నేనే చెయ్యాలా? నాకేమో కీళ్ళ నొప్పులుంటాయి. రాణి తల్లి, నువ్వు లేచి వెళ్ళి నది నుండి నీళ్లు తీసుకురా. అయ్యో అత్తగారు, నేనెప్పుడూ ఏ పనీ చేయలేదు. నా రెక్కలు నొప్పులు పుడతాయి. పైగా నా అందమైన గోళ్ళు పాడైపోతాయి. మీరే వేడి తీసుకురండి. నేనైతే విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాను. రాజు తల్లి కోపంతో రగిలిపోతుంది. కాని ఆమెకు ఏ ఉపాయమూ తోచదు. మరుసటి రోజు నుండి రేణు తన పుట్టింట్లో హాయిగా నిద్రపోతుంటే అత్తగారు ఇంటి బరువైన పనులన్నీ చెయ్యాల్సి వస్తుంది. అత్తగారు ఉదయాన్నే త్వరగా లేచి ఇల్లు ఊడ్చి గింజలు తెచ్చి ఆపై నీళ్లు మోయడానికి వెళ్లేది. చెమటలు పట్టి ఆమె చాలా ఇబ్బంది పడిపోతుంది. ఒకరోజు అత్తగారు నది ఒడ్డు నుండి పెద్ద నీళ్ల కుండను తీసుకొని తిరిగి వస్తోంది. అంతలోనే అకస్మాత్తుగా బురదలో ఆమె కాలు జారి దబాల్మని కింద పడిపోతుంది. కుండ పగిలిపోతుంది. ఆమె నడుముకి చాలా బలమైన దెబ్బ తగులుతుంది. ఇంట్లో కలకలం రేగుతుంది. ఈమె నడుము ఎముకకు దెబ్బ తగిలింది. ఇక ఈమె కనీసం 1 నెల రోజుల పాటు మంచానికే పరిమితమై ఉండాలి. అయ్యో రామా, నా నడుము విరిగిపోయింది. ఈ రాణి కోడలు ఒక పుల్ల కూడా ఎత్తలేదు. ఏమీ అనకుండా పనంతా చేసే ఆ రేణువే మంచిది. నేను దానితో చాలా చెడుగా ప్రవర్తించాను. అయ్యో, చచ్చాను. ఇప్పుడు ఈ ఇల్లు ఏమైపోతుందో. రాజనాయనా, నన్ను క్షమించు. రేణు ఎంత మంచిదో నాకు అర్థమైంది. నేను నా అహంకారంతో ఆ పాపం బలిపై ఎన్నో అన్యాయాలు చేశాను. నా శిక్ష నాకు లభించింది. అమ్మ చెప్పేది నిజమే రాణి. నువ్వు కూడా వదినతో చాలా తప్పుగా ప్రవర్తించావు. ధనవంతురాలివైనంత మాత్రాన నువ్వు ఇంటి పని నుంచి తప్పించుకుంటావని అనుకుంటున్నావా? ఈ రోజు నుంచి ఇంటి పనంతా నువ్వే చేయాలి. కేవలం వదిన ఒక్కతే ఈ ఇంటి పని మనిషి కాదు. నన్ను క్షమించండి. అత్తగారి పరిస్థితి చూసి నా కళ్ళు కూడా తెరుచుకున్నాయి. నేను రేణు వదినని చాలా వేధించాను. అహంకారంతో గుడ్డిదాన్నైపోయాను. ఇప్పట్నుంచి పనంతా నేనే చేస్తానని, ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి చూడనని మాటిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత రేణు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడగానే రాజు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. అత్తగారు రాణి ఏడుస్తూ ఆమెకు క్షమాపణలు చెబుతారు. నన్ను క్షమించు నా తల్లి. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు పేదదానివి అని పరిహాసం చేశాను. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. మేమందరం నీకు సేవ చేస్తాం. అత్తగారు, మీరు పెద్దవారు. మీరు నన్ను క్షమాపణలు అడక్కండి. నేను అంతా మర్చిపోయాను. మీ అందర్నీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పటి నుండి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. రాణి రోజూ ఉదయాన్నే లేచి రేణు కోసం తాజా పండ్లు, పోషకాహార గింజలు తీసుకువస్తుంది. అత్తగారు తన మంచంపై నుంచే రేణుకి మంచి మంచి విషయాలు, కథలు చెబుతుంది. రాజు కూడా ఇంటి పనుల్లో సాయం చేస్తారు. అందరూ కలిసి గర్భవతి అయిన రేణుకి చాలా బాగా సేవలు చేస్తారు. కాలం గడుస్తుంది. ఒకరోజు రేణు ఒక చాలా ముద్దుల చిన్న పిచ్చుకకి జన్మనిస్తుంది. అందరూ ఆ చిన్నారి పాపను ఎంతగానో ప్రేమిస్తూ ముద్దు చేస్తుంటే రేణు కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఒకప్పుడు తనకు దెప్పిపొడుపుడు ఎదురైనా ఇల్లేనా ఇది అని ఆమె నమ్మలేకపోతుంది. చూడు రేణు, మన పాప ఎంత అందంగా ఉందో. దీని రెక్కలు అచ్చం నీలాగే మెరుస్తున్నాయి. నా మనవరాలు ఈ అడవిలోనే అత్యంత అందమైన పిచ్చుక. మనం దీని పేరు మీనా అని పెడదాం. నా ముద్దుల మీనా. ఇవ్వండి అత్తగారు, కాసేపు నన్ను కూడా దీంతో ఆడుకోనివ్వండి. ఇది అచ్చం ఒక దేవకన్యలా ఉంది. ప్రేమ, గౌరవాలు పొంది రేణు హృదయం నిండిపోతుంది. ఇక ఆ తరువాత రాజు కుటుంబమంతా
తమ కొత్త సభ్యురాలైన ఆ చిన్నారి పాపతో కలిసి ఎల్లప్పుడూ సంతోషంగా